భయం వచ్చింది ఇప్పుడు మళ్ళా. ఇదేనా ప్రజాపాలన అంటే? పసి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచేసింది. మరి అప్పుడు కలిచేయలేదు అక్క? అప్పుడు ఏడున్నావు? అరే ఐఐటి బాసరా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటే 10 ఏళ్ళు ఏడున్నావు నువ్వు? ఏమైంది మరి? మీ నాయన అడగకపోతే కదా. వాడ ఫుడ్ పాయిజనింగ్ తోటి పిల్లలు చచ్చిపోతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. కడుపు నొప్పి లేసేసి హాస్పిటల్లో పడుతున్నారు పోరలు. మరి ఒక్కసారి అడగకపోతే అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆ విషయము వాస్తవమే. మనము ఆ విషయాన్ని దాని ఏమంటారు కానీ మీకు అనేటువంటి అర్హత లేదనేటువంటిది ఇక్కడ మాట. ఇక్కడ చర్చ జరగాలి. ఇక ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడా అని చెప్పేసి మంచిదేగా. కాంగ్రెస్ కార్యకర్తగా సిరిసిల్ల కలెక్టర్ పార్టీ మారాలని బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఆఫీసర్లకు వడ్డీతో సహా చెల్లిస్తారు. మరి ఏ కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి కాళ్ళ మీద వాడలేదు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంకట్రామరెడ్డి నమస్కారం చేసిండు కలెక్టర్ గా ఉండి. దయగొట్టుడు